నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజయితం. బైంసా పట్టణంలోని సుభద్ర వాటిక శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో డాక్టర్ కిరణ్ ఫౌండేషన్, భారత్ దర్శన్ ఆధ్వర్యంలో సార్వజనిక కోటి దీపోత్సవం నిర్వహించారు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా బైంసా పట్టణంలో మొట్టమొదటిసారిగా కని విని ఎరుగని రీతిలో జరిగిన సార్వజనిక కోటి దీపోత్సవానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమ నిర్వాహకులు శ్రీ 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 కమలానంద భారతి స్వామీజీకి ఘన స్వాగతం పలికిన అనంతరం స్వామీజీ మాట్లాడుతూ హిందూ సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోవద్దన్నారు. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఆధ్యాత్మిక చింతనతోనే ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత లభిస్తుందని భువనేశ్వరి పీఠాధిపతి ఆధ్యాత్మిక గురువు సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, సరస్వతి విద్యాపీఠం సంచలన సమితి సభ్యులు దిగంబర్ మాశెట్టివార్, భారత్ దర్శన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కిరణ్, జిల్లా అధ్యక్షులు ధర్మపురి సుదర్శన్ తో పాటు ఆర్ఎస్ఎస్ హిందూ ఉత్సవ సమితి సభ్యులు హాజరయ్యారు. బైంసాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి 3000 మందికి పైగా మహిళలు తరలి వచ్చారు. తొలిసారిగా బైంసాలో కోటి దీపోత్సవం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దీపారాధనతో పరిసరాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. బైంసా మొత్తం దద్దరిల్లేలా తారాజువ్వలు ఒక 30 నిమిషాల పాటు ప్రభంజనంలా మ్రోగడం ఒక మెరుపు. బైంసాలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన కోటి దీపోత్సవం విజయవంతం అవడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. బైంసా శిశు మందిర్ పాఠశాల చిన్నారులు, ఇతర పాఠశాల చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ హిందూ ఉత్సవ సమితి సభ్యులు సాధుల కృష్ణదాస్, డాక్టర్ దామోదర్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణ గౌడ్, డాక్టర్ నగేష్, గంగాధర్ గౌడ్, శ్యామ్ దాస్ మాధాని, నూకల విజయ్ కుమార్, రమేష్ మాచెట్టివార్, ఎల్ఐసి శ్రీనివాస్, తూముదత్తు, పెండప్ కాశీనాథ్, నిజాం వేణుస్వామి, యోగ గురువు గణపతి, భారత్ దర్శన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గండ్ర సంతోష్, ప్రధాన కార్యదర్శి కందుల రవీందర్తో పాటు అధిక సంఖ్యలో